మామిడి తోరణాలు, అరటి గెలల అలంకరణలు, కొబ్బరి బోండాల భాండాగారాలు, పసుపు కుంకుమల ఆహ్లాదాలు, ఉమ్మడి కుటుంబ బాంధవ్యాలు, అల్లరి అలకలు, చిలిపితనాల ముచ్చట్లు. ఇది కృష్ణవంశీ సినిమా అంటే. అచ్చ తెలుగు సినిమా చూడాలంటే కృష్ణవంశీ సినిమా చూడాలనిపించేలా తన క్రియేటివిటీతో సాదాసీదా స్టోరీలను కూడా అద్భుత దృశ్య కావ్యాలుగా చెక్కిన దర్శక శిల్పి ఆయన. అలనాటి కృష్ణవంశీకి ఇప్పుడు ఏమైంది? లెట్స్ టేక్ ఏ డీప్ అనాలిసిస్ ఆన్ హిస్ మూవీస్. వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణవంశీ అనగనగా ఒక రోజుతో డైరెక్టర్ అయ్యారు. అయితే అనుకున్న షెడ్యూల్స్లో ఆ సినిమా కంప్లీట్ చేయలేకపోవడంతో సగం సినిమా అయ్యాక అతన్ని తప్పించి వర్మనే ఆ మూవీని ఫినిష్ చేశారు. అయితే తనే ప్రొడ్యూసర్గా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ప్రెజెంట్స్లో గులాబీకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. తన టాలెంట్ ఏంటో ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు కృష్ణవంశీ. సింపుల్ స్టోరీకి తనదైన హంగులు జోడించి హిట్ చేశారు. ముఖ్యంగా సాంగ్స్లో తనకున్న కమాండ్ బయట పెట్టుకున్నారు. జస్ట్ బైక్ ట్రావెలింగ్తో మేఘాలలో తేలిపొమ్మన్నది సాంగ్ తీసి అప్పటికి సాంగ్స్ అంటే ఇలానే ఉండాలి అనే ట్రెండ్ బ్రేక్ చేశారు. రొమాన్స్ని తనదైన శైలిలో పలికించారు. రొమాన్స్కి డర్టీనెస్కి చిన్న లైన్ గ్యాప్ ఉంటుంది. బి గ్రేడ్ మూవీస్లో కూడా రొమాన్స్ ఉంటుంది, కానీ అది డర్టీగా అనిపిస్తుంది. రొమాన్స్ ని డివైనిటీగా ఫీల్ అయిన వాడే దాన్ని దృశ్య కావ్యంగా మరల్చగలడు. ఈ రొమాంటిక్ సీన్స్ కి ఇలాంటి మ్యూజిక్ వాడాలనేది జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే అనుకుంటే రాదు. దాన్ని డివైనిటీగా ఫీల్ అయ్యే డైరెక్టర్ థాట్ నుండి వస్తుంది. గులాబీ చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున తనే ప్రొడ్యూసర్ గా కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చారు. నిన్నే పెళ్లాడుతాతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, లవ్, రొమాన్స్, బ్రిలియంట్ సాంగ్స్ తో యూత్ ని ఉర్రు తొలగించాడు. తనే ప్రొడ్యూసర్ గా మారి సింధూరం తీశాడు. అది కమర్షియల్ సక్సెస్ కాలేదు, కానీ కృష్ణవంశీ మీద అందరికి రెస్పెక్ట్ తెచ్చింది. నక్సలిజం ఇష్యూని తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. హాయ్ రే హాయ్ లాంటి అల్లరి సాంగ్స్, బ్రహ్మాజీ హీరోయిన్ మధ్య క్యూట్ లవ్ స్టోరీ, ఇలా తన మార్క్ ఎలిమెంట్స్ ఏది మిస్ చేయలేదు. నా దృష్టిలో ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఏదైనా ఒక సీరియస్ ఇష్యూని డీల్ చేస్తున్నప్పుడు దాన్ని సీరియస్ మోడ్లోనే చెప్పాలి. మధ్యలో ఈ లవ్ స్టోరీలు, రొమాన్స్లు పెడితే బెడిసి కొడుతుంది. అందుకే ఫ్లాప్ అయిందని నా అభిప్రాయం. ఇదే తప్పు ఆయన శ్రీ ఆంజనేయంలో కూడా చేశాడు. దేవుడి సబ్జెక్ట్ తీసుకుని దాన్ని ఎలివేట్ చేయకుండా మధ్యలో చార్మీతో ఏదేదో చేయించాడు. అందుకే అది కూడా పోయిందని జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సింధూరం తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ చంద్రలేఖ. ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అల్టిమేట్ కామెడీ, లవ్ స్టోరీ, సాంగ్స్, ఒక హిట్ సినిమాకి కావాల్సినవన్నీ ఉంటాయి. మరెందుకు పోయిందో తెలియదు. మేబీ హీరోయిన్ ఆల్రెడీ వేరే వాళ్ళతో లవ్ లో ఉందనే పాయింట్ అప్పటికి కొత్త పాయింట్ అవ్వడం వల్ల ఉండొచ్చేమో. అంతఃపురం కల్ట్ క్లాసిక్ మూవీ. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా. ఫ్యాక్షనిజం ట్రెండ్ స్టార్ట్ అయిన కొత్తల్లో తీసిన సినిమా అది. అంతకు ముందు అదే బ్యాక్ డ్రాప్ లో కడప రెడ్డమ్మ, ప్రేమించుకుందాంరా వచ్చాయి. అయితే కృష్ణవంశీ రియాలిటీకి దగ్గరగా అంతఃపురం తీశారు. పులి అవుతాడేంట్రా? పులిని తయారు చేయడం, రక్తాలు తాగించడం, మనుషులు చంపించడం. సర్లే సర్లే, చాలా చెప్పినావు, విన్నాం. ఎక్కువ మాట్లాడొద్దు. వీడినే పెరగాల, వీడినే పెద్దోడు అవ్వాల. వీడి చేతులతోనే ఈ నాయన్ని చంపిన వాళ్ళని చంపాలా. బ్రిలియంట్ మేకింగ్ చేశారు. క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా మలిచారు. 6 నంది అవార్డులు సొంతం చేసుకున్న సినిమా అది. ఆ మూవీకి ఇంప్రెస్ అయిన షారుఖ్ ఖాన్ కృష్ణవంశీతోనే అదే మూవీని హిందీలో శక్తి పేరుతో రీమేక్ చేయించారు. జగపతి బాబు క్యారెక్టర్ షారుఖ్ ప్లే చేశారు. అయితే అతనిలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారని బాధపడ్డారు. సముద్రం అంతా బాగుంటుంది, క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగుంటాయి. తనికెళ్ల భరణి, రవితేజ, శ్రీహరి క్యారెక్టర్స్ అయితే అల్టిమేట్. కానీ హీరో క్యారెక్టరైజేషన్ మరీ డల్ అయింది. అందుకే ఆడలేదేమో. మొరారి అచ్చ తెలుగు సినిమాకి నిలువుటద్దాం. ఈ సినిమాకి స్టార్టింగ్ లో ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ మెల్లిమెల్లిగా పుంజుకుని మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, క్యూట్ లవ్ స్టోరీ, వాట్ నాట్, మాస్టర్ పీస్ అంతే. ఖడ్గం కృష్ణవంశీ నుంచి వచ్చిన కమర్షియల్ బ్లాక్ బస్టర్. దేశభక్తి గురించి రోమాలు నిక్కబడుచుకునే రేంజ్ లో తీశాడు. బట్ ఎక్కడా తన మార్క్ మిస్ అవ్వలేదు. హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో పడే కష్టాల గురించి బోల్డ్ గా చెప్పాడు. హిందూ ముస్లిమ్స్ మధ్య అనుబంధాన్ని చెప్పాడు. మన శత్రువులు పాకిస్తాన్ వాళ్లే కానీ భారతీయ ముస్లిమ్స్ కాదని అందరికీ అర్థమయ్యేలా చాలా సీరియస్ సబ్జెక్ట్ ని బ్రిలియంట్ గా డీల్ చేశాడు. ఆ పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు, 5 గంటలు మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. శ్రీ ఆంజనేయం ముందే చెప్పినట్టు టైటిల్ ఒకటి పెట్టి తీరా సినిమాకి వెళ్ళాక ఫస్ట్ హాఫ్ అవ్వకుండానే బయటకు వచ్చేలా చేశాడు. మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా?
అది పద్దు పాము కట్టేసింది కదా. చక్రం లైఫ్ ఫిలాసఫీ చెప్పాలనుకున్నాడు. అది మాకు తెలుసులే. అది తెలుసుకోవాలంటే చాలా బుక్స్ ఉన్నాయి. సినిమా ఎందుకు చూడడం అని జనాలు అనుకున్నారు. అందరూ చచ్చిపోతాం, మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. కానీ మావాడు కొంచెం ముందు పోయాడంతే. బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలి, నవ్విస్తూ బ్రతకాలి, ఆ నవ్వు విలువ పెంచేలా బ్రతకాలి. ఇది కూడా నా కొడుకే నేర్పే. అరే ట్రైన్ వచ్చేసింది, పదండి 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 పదండి. డేంజర్ తన కెరీర్లో మొదటిసారిగా థ్రిల్లర్ ట్రై చేశారు. సినిమా బాగుంటుంది, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, కానీ ఎందుకు ఆడలేదో తెలియదు. సినిమా సీరియస్గా వెళ్తున్నప్పుడు మధ్యలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఇరిటేట్ చేస్తుంది. ఇందులో విలన్గా చేసిన శివప్రసాద్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గట్ల పరేషాన్ కాగే కట్టయ్యా. ఇది మంత్రం వేసిన నిమ్మక, జోబులో పెట్టుకో. ఇది కుంకుమ, నోట్లో పోసుకో. అంతా శుభమవుతుంది. నన్ను నమ్ము. ఏదన్నా తిరకాసు జరిగిందా? ఏయ్! ఈ నిమ్మకాయ బాగా తూరి అడ్డంగా నిన్ను నరికి అమ్మవారికి బలించా. షఫీ అయితే ఎరగొట్టేశాడు. రాకీ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ఫ్లాప్స్ తర్వాత కొంత రిలీఫ్ ఇచ్చిన సినిమా. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమా, డీసెంట్ హిట్. ఇక్కడ కృష్ణవంశీ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. కృష్ణవంశీకే కాదు, మిగతా ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఇది డిస్కస్ చేయాల్సిన పాయింట్ కూడా. రాఖీలో సిస్టర్ సెంటిమెంట్ పెట్టారు. ఆమెని ఎవరేమన్నా, ఆమెకేం జరిగినా తట్టుకోలేని హీరో. సూపర్, బాగుంది. కానీ హీరోయిన్స్ తో హీరో బిహేవ్ చేసే తీరు ఎలా ఉంటుంది? ఆడియన్స్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? అలాంటి సీన్స్ ఇలాంటి సినిమాల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు జస్ట్ హిట్ తో ఆగిపోవడానికి ఇలాంటి రీజన్సే ఉంటాయి. చందమామ అనదర్ మాస్టర్ పీస్ ఫ్రమ్ వంశీ గారు. తండ్రి కూతుళ్ల బాండింగ్, లవ్ లో చిలిపి అలకలు, లొకేషన్స్, సాంగ్స్ అన్నీ సూపర్. నాగబాబు క్యారెక్టర్ అయితే ఆయన కెరీర్ బెస్ట్. నాకు సరి నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో ఎందుకురా భయం? నేనున్నాగా. నవ్వు వర్తులే. ఇంకో 3-4 గంటల్లో నీ పెళ్ళైపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా బోసిపోద్దిరా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఓ పంచేద్దాం, దొరబాబులు వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. శశిరేఖ పరిణయం టైటిల్ చూసి, పోస్టర్ చూసి థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి శశిరేఖ టార్చర్ చూపించాడు. మహాత్మా శ్రీకాంత్ 100వ సినిమా అని ఏదో చేయాలనుకుని ఏదో చేశారు. నాకైతే లవ్ స్టోరీ, సాంగ్స్ తప్ప ఇంకేదీ నచ్చలేదు. మొగుడు చిన్న మాట కోసం హీరో హీరోయిన్లు కొట్టుకుని విడిపోయి మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడదానివేనా? నిన్ను మా నాన్నే కొడతావా? మళ్ళీ హీరో ఆమె ప్రేమని పొందడం కోసం డ్రామాలాడడం. చిన్నపిల్లల ఆటలా ఉంటుంది సినిమా. గోపిచంద్ కటౌట్ కి ఏమాత్రం సూట్ కాని సినిమా. పైసా. దయచేసి కృష్ణవంశీ ఫ్యాన్స్ ఎవరు ఈ సినిమా చూడకూడదని కోరుకుంటున్నా. సీరియల్ తీశాడో, షార్ట్ ఫిల్మ్ తీశాడో, డాక్యుమెంటరీ తీశాడో అర్థం కాదు. ప్రతి సీన్ లో ఫ్లాష్ కట్లు. సీరియల్స్ లో కూడా అన్ని ఉండవేమో. గోవిందుడు అందరి వాడేలే, చివరికి కొందరివాడిగా మిగిలిపోయాడు. మగధీర తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ ని కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ వైపు మరల్చాలని చేసిన ప్రయత్నంలో భాగం. ఏదో బ్లాక్ బస్టర్ కొట్టేద్దామని తీసింది కాదు. సో ఆ విధంగా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్లే. నక్షత్రం ఈ సినిమాకి చుక్కలు అని పేరు పెట్టాల్సింది. అందరికీ చుక్కలు కనపడ్డాయి. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎవరెవరు ఎందుకు వస్తున్నారో, ఏం చేస్తున్నారో, చివరికి ఏం చేశారో ఎవ్వరికీ అర్థం కాదు. కృష్ణవంశీకి కూడా అర్థమైనట్లేదు. అందుకే అందరికీ చుక్కలు చూపించాడు. రంగమార్తాండ టైటిల్ చూసి, ప్రకాష్ రాజును చూసి మళ్ళీ ప్రకాష్ రాజు విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ థియేటర్కి వెళ్లారు. అసలు టైటిల్ కి కథకి ఏమాత్రం సంబంధం లేని సినిమా. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ వేరు, ఒక రంగస్థల కళాకారుడి నిజ జీవితం ఎలా ఉంటుందని. కానీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రంగస్థలం మీద ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. ఒక్క సీన్ అయినా పెట్టారా? సినిమా మొత్తం మీద 4-5 సీన్లు పెట్టినా రిజల్ట్ వేరేలా ఉండేది. కృష్ణవంశీ అభిమానులు కోరుకునేది ఆయన నుండి ఎలాంటి సినిమాలు కాదు, అలనాటి కృష్ణవంశీ సినిమాలు.